బ్యాక్ టు న్యూస్. విశాఖ కార్పొరేషన్లో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన 7 కార్పొరేటర్లు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వైసీపీ కార్పొరేటర్లకు టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాస్, ఎంపీ భరత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కార్పొరేటర్లను బుజ్జగించినా వెనక్కి తగ్గలేదు. వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. దీంతో గ్రేటర్ విశాఖపట్నంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలినట్లయింది. సో నెక్స్ట్ అదే చెప్పండి కొట్టండి సార్. వార్డ్ నెంబర్ మీరు చెప్పాలా? చెప్పకూడదని చెప్పట్లేదు. రైట్ రైట్ వాళ్ళు పోలీసులు అయిపోయింది చెప్పండి. విశాఖ కార్పొరేషన్లో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన 7 కార్పొరేటర్లు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వైసీపీ కార్పొరేటర్లకు టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాస్, ఎంపీ భరత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కార్పొరేటర్లను బుజ్జగించినా వెనక్కి తగ్గలేదు. వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. దీంతో గ్రేటర్ విశాఖపట్నంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలినట్లయింది. చట్టం వాళ్ళ చేతిలో తీసుకుని లేకపోతే పొలిటికల్ గా కూడా చాలా విండిక్టివ్ గా బిహేవ్ చేస్తే అట్లాంటి వాళ్ళు ఇవాళ ఈ కూటమిలోకి రావాలని ప్రయత్నించినా సరే వాళ్ళు తీసుకోవడం జరగట్లేదు. ఇవాళ ఎవరిని తీసుకున్నాము అంటే ఇవాళ రాజకీయాల్లో సత్యహరిశ్చంద్రులను ఎవరు లేరు, కానీ ఉన్న వాళ్ళల్లో ఎవరు బెటరు, ఎంతో కొంత జనాదరణ ఎవరి దగ్గర ఉంది, ఎవరి వల్ల వార్డులో కొంత ఇంకా మనం సేవా కార్యక్రమాలు చేయగలుగుతాము. మనం ఏంటంటే ఉన్నటి వరకు మన కార్యకర్తలని, నాయకుల్ని కాపాడుకుంటూ ఎవరైతే పనిచేశారో వాళ్ళకి ఒక దారి చూపిస్తూ, ఎవరైనా పార్టీ లోపలికి వస్తుంటే మన నిబంధనలు వాళ్ళు పాటించే విధంగా ఎవరు ఫిట్ అవుతారని ఆలోచించి ఇవాళ వేదిక మీద ఉన్న కార్పొరేటర్స్ అందరినీ చేర్చుకోవడం జరిగింది. అయితే ఇవాళ భవిష్యత్తులో ఈ 5 సంవత్సరాలు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. అండ్ వాళ్ళందరినీ కోరేది ఏంటి అంటే, మీరు ఇవాళ వచ్చిన తర్వాత మీ వార్డులో ఉన్న ఈ కూటమి నాయకులందరినీ కూడా మీరందరూ కలుసుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను. మొన్న జరిగిన ఎన్నికల్లో ఏదైతే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక ఘన విజయం సాధించిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు కూడా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా విశాఖ నగరం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాల్సిన ఒక చారిత్రాత్మక అవసరం నేపథ్యంలో మనకి కార్పొరేషన్ అనేది చాలా కీలకమైంది. మరి ఆ కార్పొరేషన్లో మామూలుగా తెలుగుదేశం పార్టీకి బలం ఉన్నప్పుడు కూడా మొన్న ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ పార్టీ రూలింగ్లో ఉండటం వల్ల వాళ్ళు అన్ని రకాల ఇది ఉపయోగించి కార్పొరేషన్ కైవసం చేసుకోవడం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల తర్వాత మనకి ఎక్సెప్షన్ కింద ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ లెక్కేసుకుంటే దాదాపు 12 మంది మన కూటమికి ఉన్న నేపథ్యంలో మనకి ఎన్నికలు అయిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఈ అభివృద్ధిలో మేము కూడా పాల్పంచుకుంటాం, మేము కూడా ఇందులో భాగస్వామ్యం అవుతామని చెప్పని ఏదైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, కొంతమంది ఇతర ఇండిపెండెంట్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ కావడానికి వాళ్ళు సంకేతాలు పంపించడం, దానిపైన మన నాయకులందరూ కూడా మాట్లాడుకొని, ఎందుకంటే ఇదేదో ఆలోపేషణగా వాళ్ళు వచ్చేస్తారు, చేర్చుకున్నారనేది ఎవరు అనుకోవసరం లేదు. దీని మీద కొంత చర్చలు కూడా జరగడం జరిగింది.